ఏసీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ మనకి రైతుల పరంగా ఒక టీఎంసీ వాటర్ ఈరోజు డిఆర్ ఛానల్ ద్వారా డిఎం ఛానల్కి రావాల్సి వస్తే కావల కాలువ ద్వారా ముంగుమురికి వాటన్నిటికి నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఇవి కావల కాలం మీద పంటలు పండించే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా అధిగమించేందుకు తొందరలోనే డిఎం ఛానల్ వర్క్ ను కూడా బిగిన్ చేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నిన్నటి రోజునే కాంట్రాక్టర్తో మాట్లాడాను. మీరు చేస్తారా లేదంటే మా మనుషుల చేత నేను చేపించమంటారా? నా నియోజకవర్గంలో వర్క్ వేసే ముందు ఆలోచించాలి, వేసిన తర్వాత పని చేయటమే నేర్చుకోవాలి తప్ప మీరు ఆపి సాకులు చెబితే కుదరదని నేను కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. అందుకోసమే ఆ కాంట్రాక్టర్ కూడా తొందరలోనే బిగిన్ చేస్తానని చెప్పడం జరిగింది. అది జరగని పక్షంలో అవసరమైతే నా మిషన్లు పెట్టైన వర్క్ ను పూర్తి చేసి నెక్స్ట్ సీజన్ కల్లా రైతులకి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా తీసుకోబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా డిఆర్ ఛానల్ కూడా కొంత కొరవ ఉంది. ఈ డిఆర్ ఛానల్ కూడా మరమ్మతులు పూర్తయితే దగదత్తి మండలంలో ఉన్నటువంటి రైతులకి ముందు నీళ్ల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకున్నటువంటి సమస్య డిఆర్ ఛానల్ అండ్ డిఎం ఛానల్ ఈ రెండు పూర్తయితే రైతుల పాలిట అంతా వరంగా మారుతుంది. ఉత్తర కాలువ ద్వారా 6 పంచాయతీలకు నీళ్లు తెస్తే ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కింద రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా.